వాయనాడ్లో వరద విధ్వంసానికి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో అనేక ఇళ్లు ధ్వంసం కాగా వరదల్లో పలువురు గల్లంతయ్యారు. ఎక్కడ చూసినా మృత్యు ఘోషే వినిపిస్తుంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 373కు చేరింది. 6 రోజులుగా వాయనాడ్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సహాయక చర్యలో 1300 మంది సహాయ సిబ్బంది బాధితులను కాపాడుతున్నారు. మెప్పాడి, చూర్లాంబ, అత్తమల, నూలు, పూజా ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, కేఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ, ఎన్ఫోర్స్మెంట్, ఫోర్స్ గార్డ్, కేరళ పోలీసులు, అటవీ శాఖ, స్పెషల్ ఆపరేషన్ గ్రూప్, మద్రాస్ ఇంజనీరింగ్ గ్రూప్, కేరళ పైప్ ఫోర్స్ అధికారులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. వరదల్లో కొట్టుకుపోయిన నిర్మాణాలను గుర్తించడానికి ఘటనా స్థలిలో పాత ఫోటోల ద్వారా సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు అధికారులు. తప్పిపోయిన వ్యక్తుల జాడ కోసం ఫోటోగ్రఫీ ఫోల్డర్లలో మిక్స్ కేసులు నమోదు చేశారు. वहाँ कितना तेज है, आप नीचे देखिए वहाँ कितना तेज है। और ऐसे में आर्मी के जवान कैसे मेहनत के साथ यहाँ पर इस पुल को पार कर रहे हैं। भाई को जो कि इतना ज़्यादा हिल रहा है। పదివేల మంది లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. వరద ప్రభావిత ప్రాంతాల్లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పర్యటించారు. బాధితులను పరామర్శించి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వరదల వల్ల ఇల్లు లేక నిరాశ్రయులైన బాధితులకు ఇల్లు కట్టించి ఇస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. వయనాడ్లో వరద విధ్వంసం కొనసాగుతూ ఉంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి. అయితే ఇప్పటికే చాలా మంది గల్లంతు అయ్యారు, చాలా మంది మృతుల సంఖ్య కూడా పెరుగుతూ ఉంది. ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి శివ? రైట్ కృష్ణ, గత వారం రోజుల క్రితం వాయనాడ్లోని మెప్పాడలో ఏదైతే వరద ప్రభావం వల్ల, వర్షాల వల్ల కొండచెర్లు విరిగిపడిన ఘటనలో ఆ విషాద ఛాయల నుంచి ఇంకా వాయనాడు ప్రజలు, కేరళ వ్యాప్తంగా కూడా ఈ వరదల ప్రభావం ఉండటం కేరళ ప్రజలందరూ కూడా ఇంకా విషాద ఛాయల నుంచి ఇంకా బయటకు రాలేకపోతూ ఉన్నారు. ఇప్పటి వరకు దాదాపుగా 373 మంది మృతి చెందారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఆ కొండచెర్ల శిథిలాల కింద కొంతమంది చిక్కుకుపోవడం, కొంతమంది వరదల్లో కొట్టుకుపోవడం, మరికొంతమంది ఆచూకీ తెలియకపోవడంతో ఈ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ అలాగే సహాయక సిబ్బంది మొత్తం 1300 మంది సహాయ సిబ్బంది ఈ కొండచెర్యలు విరిగిపడిన ఘటనలో సహాయక చర్యలు పాల్గొంటున్నారు. కొన్ని చోట్ల వరదల్లో కొట్టుకుపోయిన వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. 206 మంది గల్లంతైనట్లు తెలుస్తుంది. వారిలో 46 మంది చిన్నపిల్లలు ఉన్నారు. మరికొంతమంది ఆచూకీ ఇంకా తెలియడం లేదు. మరోవైపు 600 మంది ఒక తోటలో పనిచేయడానికి, తేయాకు కోయడానికి వెళ్ళిన సందర్భంలో అక్కడ వరదలు రావడంతో వారి ఆచూకీ కూడా గల్లంతైనట్టు తెలుస్తుంది. దాదాపు 1200 ఇళ్ళు నేలమట్టమయ్యాయి, అవన్నీ కూడా కొట్టుకుపోయాయి. అలాగే ఈ ఇళ్లలో కొట్టుకుపోయిన వారి గురించి మొత్తం ఎన్ని ఇళ్ళు కొట్టుకుపోయాయి అధికారికంగా, దాంట్లో ఎంతమంది జనాలు నివసిస్తున్నారు అనేది కూడా ఏదైతే ఒక నమూనాను అంతకుముందు ఏదైతే గూగుల్ మ్యాప్ ద్వారా ఉన్న ఫొటోస్ ద్వారా ఫోటోలు సేకరించడం ద్వారా దానిలో ఎంతమంది నివసించారు, మొత్తం ఎన్ని ఇళ్ళు ఉన్నాయనే దానిపై కూడా అధికారులు మొత్తం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. మరోవైపు సహాయక చర్యలు కొనసాగిస్తున్నప్పటికీ కూడా కొన్ని చోట్ల ఆటంకాలు ఏర్పడుతూ ఉన్నాయి. మొత్తం ఇళ్లకి కొట్టుకుపోవడం, కొంతమంది శిథిలాల కింద చిక్కుకొని కొంతమంది బ్రతికారు. రీసెంట్గా 2 రోజుల క్రితం 4 కుటుంబ సభ్యులు ఆ ఇల్లు కొట్టుకుపోవడం, ఆ ఇంటి శిథిలాల కింద గ్యాప్ ఉండడం వల్ల దాంట్లో ఉన్న 4 ఎన్డీఆర్ఎఫ్ అలాగే సహాయక సిబ్బంది వారిని కాపాడారు. మరికొంతమంది ఇదే విధంగా వరదలు కొట్టుకుపోతున్న వారిని కూడా ఎన్డీఆర్ఎఫ్ అలాగే కేరళకు సంబంధించిన ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా ఈ వరదలు చిక్కుకున్న ప్రజలందరినీ కూడా కాపాడిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కానీ ఈ మృతుల సంఖ్య అనేది ఎంత అనేది మాత్రం అంచనా వేయలేకపోతున్నారు. కానీ ఇప్పటి వరకు ఉన్న
అధికారిక ప్రకటన ప్రకారం 373 మంది ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తుంది. కానీ ఈ 373 మందిలో కొంతమందిని గుర్తించలేకపోతున్నారు. వారికి సంబంధించిన కుటుంబ సభ్యులను వారిని ఎంక్వైరీ చేస్తున్నారు. వారి కుటుంబ సభ్యులను తెలుసుకుని వారితో మాట్లాడి ఆ మృతదేహాలను పోస్ట్మార్టం నిర్వహించిన తర్వాత వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తూ ఉన్నారు. కానీ ఇంకా ఆ మృతదేహాలు ఇంకా బయటకు తీయాల్సి ఉంది. కొన్ని వరదలు కొట్టుకుపోయాయి. మరికొంతమంది ఆ శిథిరాల కింద ఇంకా సమాధి అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే అర్ధరాత్రి సమయంలో వచ్చిన నేపథ్యంలో, అంటే వారం రోజుల క్రితం అర్ధరాత్రి సమయంలో 1 గంట అలాగే 4 గంటల 30 నిమిషాలు ఈ 2 సార్లు కొండచెర్లు విరిగిపడడంతో వారందరూ కూడా గాఢ నిద్రలో ఉన్న సందర్భంలోనే ఈ ఘటన జరిగింది. కాబట్టి ఏం జరిగిందో తెలుసుకుని లేపే వారు గాఢ నిద్రలోనే మొత్తం మృతి చెందిన పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది కోలుకుని బయటకు తరలించే క్రమంలో వరద నీరు ఎక్కువ రావడం, వరద ఉధృతికి ఇళ్లకు ఇళ్ళు మొత్తం మనుషులందరూ కొట్టుకుపోవడం, కొంతమంది వరదల్లో కొట్టుకుపోయే సందర్భంలో అక్కడ ఎన్డీఆర్ఎఫ్ అలాగే ఎస్డీఆర్ఎఫ్ అలాగే స్థానికంగా ఉన్న ప్రజలు కొంతమంది వారిని కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ చాలా వరకు మృత్యువాత పడ్డారు. 373 మంది మృతి చెందారని అధికారిక ప్రకటన చేసినప్పటికీ ఈ మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక శిథిరాల కింద చిక్కుకున్న వారు కానీ మరికొంతమంది వరదలు కొట్టుకుపోయిన వారు వీరందరినీ కూడా అంచనా వేస్తున్నారు. అంతకుముందు ఎంతమంది అక్కడ నివసించేవారు, ఎంతమందిని కాపాడడం, ఎంతమంది చనిపోయారు అనేది కూడా ఒక లెక్కలు తీస్తున్న దాన్ని బట్టి అధికారికంగా ఎంతమంది చనిపోయారు, ఎంతమందిని కాపాడడం, ఎంతమంది గల్లంతయ్యారు, ఇంకెంతమందిని కాపాడాలి, ఎంతమంది ఆచూకీ తెలుసుకోవాలి అనే దానిపై కూడా అధికారులు అందరూ కూడా సమీక్ష నిర్వహిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి జేపీ నడ్డా అలాగే ఇతర కేంద్ర మంత్రులందరూ కూడా అక్కడున్న వారి పార్టీ నాయకులతోనూ ఇటు సీఎం పినరయి విజయన్తోనూ ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు. ఇక కేరళ ప్రజలను ఆదుకునేందుకు కేరళ వచ్చిన వరద ఉధృతిని ప్రళయం సృష్టించిన ఈ ప్రకోపం వల్ల కేరళ అంతా కూడా వర్షాలు రావడం వల్ల ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నారు. అనేక మంది నిరాశ్రయాలు. వారందరికీ కూడా ఆపన్నహస్తం అందించేందుకు అంటే సినీ పరిశ్రమకు సంబంధించి, వ్యాపార రంగానికి సంబంధించి, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ప్రతి ఒక్క రాజకీయ నాయకులందరూ కూడా వారందరికీ విరాళాలు ప్రకటిస్తున్నారు. తమిళనాడుకు సంబంధించి ఎంకే స్టాలిన్, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఇప్పటికే ఆర్థిక సాయం ప్రకటించారు. ఇటు తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి చిరంజీవి, వారి తనయుడు రామ్ చరణ్ ₹1 కోటి విరాళం ప్రకటించారు. ప్రతి ఒక్కరు కూడా వారు అందరూ కూడా కేరళ ప్రజలను ఆదుకునేందుకు సీఎం సహాయ నిధికి విరాళాలు ప్రకటిస్తున్నారు. ఇక ఇటీవల కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ ఈ వాయనాడులోని వరద ప్రభావిత ప్రాంతాల్లో, కొండచెరు విరిగిపడిన ప్రాంతాల్లో ప్రతి ప్రాంతంలో కూడా పర్యటించి వారందరినీ కూడా పరామర్శించి వారందరినీ ఆదుకుంటాము, అండగా ఉంటామంటూ కూడా వారందరికీ భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఏదైతే ఇళ్లు లేక నిరాశ్రయాలయ్యారో వారందరికీ కూడా ఇల్లు కూడా కట్టిస్తామంటూ కూడా రాహుల్ గాంధీ వారందరికీ హామీ ఇచ్చారు. కానీ ఇప్పటికీ సహాయక చర్యలు గత 6 రోజుల నుంచి కొనసాగుతున్నాయి. మెప్పాడ కానీ, చోర్మల అలాగే మొత్తం అన్ని ప్రాంతాల్లో ఈ సహాయక చర్యలు కొనసాగిస్తూ ఉన్నారు. ఇంకా శిథిలాలను తొలగిస్తూ ఉన్నారు. ప్రజలు ఎక్కడెక్కడ ఉన్నారు, ఎక్కడ నివసించేవారు, వారి అధికారిక లెక్కలు ఏంటి అనే దానిపై కూడా అధికారులు సమీక్ష నిర్వహించి ఎప్పటికప్పుడు వారి మృతుల సంఖ్యకు సంబంధించి కానీ, ఎంతమంది గల్లంతయ్యారు, ఎంతమంది నివసించేవారు అనే దానిపై కూడా ఒక ప్రకటన విడుదల చేస్తున్నారు ఎప్పటికప్పుడు. కానీ ఇప్పటికీ కూడా మృతుల సంఖ్య అనేది పెరుగుతోంది. మొదట ఏదైతే వరదలు వచ్చాయో, కొండచెలు విరిగిపడ్డాయో ఆ సందర్భంలో మొదట 5గురు చనిపోయారు. ఆ తర్వాత గంటకు మృతుల సంఖ్య పెరుగుతూ ఇప్పుడు 373కు వచ్చింది. అదింత మరింత పెరిగే అవకాశం అయితే కనిపిస్తున్నట్లుగా అధికారులు చెప్తున్నారు. ప్రజెంట్ ఇంకా సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం రైట్ శివ, థ్యాంక్ యూ.